మా మామ నాకు 300 ఇచ్చాడు. అది ఎందుకు ఇచ్చాడో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ హలో, ఈ రోజు ఏంటంటే తిరుపతికి అయితే వెళ్తున్నాము. మా మామ చాలా రోజుల నుంచి బైక్ అయితే కొందాం అనుకుంటున్నాడు, అందుకోసం అయితే వెళ్తున్నాము. మేమైతే ముగ్గురం వెళ్దాం అనుకున్నాము. మా మామకి తిరుపతికి బాడుగు ఉండింది, అందుకనేసి ఇంకా మా మామ ఆటోలో వెళ్ళిపోయాడు. నేను బాబీ బస్ లో వెళ్దాం అనుకున్నాము. నెక్స్ట్ ఇంకా కోడూరు బస్ స్టాండ్ దగ్గర దిగేసి మా వాడికి కాల్ చేసి వస్తున్నా అన్నాడు. వీడే బాబీ. వీడు వచ్చేతలకి 2 బస్సులు అయితే దిగేసినాయి. వాడు వచ్చిన 2 నిమిషాలకి మళ్ళీ ఇంకో బస్సు వచ్చింది. ఆ బస్ అయితే ఎక్కేసాము. బస్ లో జర్నీ చేసి చాలా రోజులు అయింది. అప్పుడెప్పుడో కాలేజ్కి వెళ్ళేటప్పుడు బస్ లో వెళ్తా ఉన్నా. ఈ బస్ లో వెళ్తా ఉంటే గులాబ్ జాములు గడగడలాడుతున్నాయి. స్లోగానే వెళ్ళడం లేదు. నెక్స్ట్ వచ్చేసి టికెట్ తీసుకుంటే మా ఇద్దరికి కలిపి 150 అయితే తీసుకున్నారు. అప్పుడు పర్సన్ కి ఎంత అవుతుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా తిరుపతిలో దిగేసాము. మేము అక్కడ దిగిన తర్వాత ఈ బస్ కి అయితే ఛార్జింగ్ పెట్టున్నారు. ఇంకా కొద్దిసేపు ఉండి మా మామకి కాల్ చేసాము, వస్తున్నా అని చెప్పినాడు. ఈ లోపు ఖాళీగా ఎందుకని చెప్పేసి 2 గన్లు అయితే కొట్టేసాము. గన్లు ఏందో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఆ కొద్దిసేపటికి మా మామ అయితే వచ్చేసాడు. ఇంకా ఆటోలో ఎక్కి బయలుదేరాము. మా మామకి సెకండ్ హ్యాండ్ లో పల్సర్ బైక్ కావాలంట. నెక్స్ట్ ఇంకా తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్క షోరూమ్ లో అయితే చూసాము. ఒక్క బైక్ కూడా తీసుకోలేకపోయాం, ఎందుకంటే రేట్లు ఎక్కువ చెప్తున్నారు. ఆ తిరుపతి మొత్తం తిరుగుతా ఉంటే అక్కడ ట్రాఫిక్ లో డాగ్ అయితే కనపడింది, చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి మా మామకి ముందుగానే చెప్పున్నారంట తిరుపతిలో వేరే బైక్ కొదవకొచ్చిందని. ఆ బైక్ ఇదే. లాస్ట్ కి బైక్ అయితే రేట్ కుదిరింది. ఆ బైక్ మనం తీసుకోవాలంటే ఆ బైక్ కుదవ పెట్టినాడు, ఆధార్ కార్డు ఫోటో పెట్టాలంట, అది పెట్టలేదు. ఈ రోజు మొత్తం లాసే మాకు. ఫస్ట్ టైం ఆధార్ కార్డు ఫోటో పెడతా అన్నాడు, మళ్ళీ వచ్చేసి నేను ఆ బైక్ కొనుక్కుంటా, మళ్ళీ డబ్బులు ఇచ్చేసని చెప్పినాడు. టైం అయితే 2 అయిపోయింది. ఇంకేం చేయలేక పక్కనే ఉన్న హోటల్ కి అయితే వెళ్ళాము. ఆ హోటల్ లో చూసుకుంటే చాలా రష్ ఉంది. మేము వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. నెక్స్ట్ ఇంకా బిర్యానీ తినేసి బస్ అయితే ఎక్కాము. తను మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. సరే మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాం. ఓకే, బాయ్.